అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలి, మేము బాగుండాలని దేవుడికి మొక్కుంటున్నా. నా వీడియోలు చూసిన వాళ్ళకి, లైక్ చేసిన వాళ్ళకి, ఫాలోవర్స్కి అందరికీ ధన్యవాదాలు. అందరూ బాగుండాలని దేవుడికి మొక్కుంటున్నా. ఇదిగో బాలా త్రిపుర సుందరి అమ్మవారు చూసి దర్శనం చేసుకోండి. అందరూ బాగుండాలి, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరూ బాగుండాలని అమ్మవారి పూజ చేయాలనుకుంటున్నా. 9 రోజులు అమ్మవారికి పూజ చేసి చిన్నపిల్లలకి బట్టలు పెట్టి అమ్మవారికి చీర, గాజులు, జాకెట్, పసుపు, కుంకుమ, పూలు అవన్నీ పెట్టి పొంగళ్ళు పెట్టి నైవేద్యంగా చిన్నపిల్లలకి ఏమన్నా బట్టలు కొనిచ్చి అమ్మవారిలాగా అలంకరించి పంపిస్తే మంచిదంట. అందుకని అలా చేస్తే మంచిదని 9 రోజులు చేస్తే ఇంట్లో పేడ, పిశాచి, గ్రహ బాధలు, ఏమన్నా అనారోగ్యాలు అన్నీ పోతాయని చెబుతున్నారు. చేద్దాం అనుకుంటున్నాం. నాకు ఆరోగ్యం బాగుండదు, చెయ్యాలనిపిస్తుంది, చేద్దామని చేస్తున్నాం. 9 రోజుల మటుకు శుభ్రంగా జాగ్రత్తగా చేసుకోవాలంట. 9వ రోజు అమ్మవారికి పూజ చేసుకొని పిల్లల్ని పిలిచి ఏమైనా ప్రసాదాలు పెట్టి ఒక పిల్లకైనా బట్టలు పెట్టుకొని అమ్మవారి తరపున చేసుకోవాలంట. చేద్దాం. ఆ తల్లి అంత శక్తి ఇస్తుందో చూద్దాం. నాకు ఆరోగ్యం బాగుండదు, చెయ్యాలంటే కష్టమే, అయినా చెయ్యాలని మనసులో పడ్డది. పిల్లలకి, పెద్దలకి ఇంట్లో గ్రహ పీడలు, పీడ, పిశాచులు అనుకున్న పనులు కాకుండా, డబ్బులు నిలవకుండా, పిల్లలకి చదువులు, ఉద్యోగాలు అన్నీ బాగుండాలంటే చేస్తే మంచిది అంటారు అందరూ. మా పంతులు గారిని అడిగి ఎలా చేయాలనో, ఎప్పుడు చేయాలనో చేసి ఆ రకంగా పంతులు చెప్పినట్టు ఆ రకంగా చేద్దాము అమ్మవారికి అనుకుంటున్నాం. ఆ తల్లి ఎంత శక్తిని ఇస్తుందో చూద్దాం. చేసుకునే పని అయితే ఆ తల్లి శక్తిని ఎత్తి చేసుకుంటాం. 9 రోజులు చేస్తే మంచిదంట. 9 రోజులు చేసిన తర్వాత ఆ తల్లి దయ మనకంత ఆరోగ్యాలు బాగుండి, ఇంట్లో బాగుండి, పిల్లలకి అనారోగ్యాలు లేకుండా చదువులు, ఉద్యోగాలు అన్నీ కలిసి రావాలని కోరుకుంటున్నా. మీరందరూ కూడా బాగుండాలని కోరుకోండి. మీ ఇళ్ళల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఆ తల్లిని మనసారా కోరుకోండి, తగ్గి లేకుండా పోతాయి. 9 రోజులు పసుపు కొమ్ములు, 9 పసుపు కొమ్ములు తెచ్చుకొని 9 రోజులు చేస్తే మంచిదంట. అందుకే 9 పసుపు కొమ్ములు, 9 ఒక్కలు ఆడబెట్టి చేస్తే మంచిది అంటారు. అవి పూజ అయిపోయినాక ఎక్కడన్నా గుళ్ళో ఇచ్చేది ఇలాంటి నీళ్ళలో కలిపితే మంచిదంట. పసుపు, కుంకుమ, ఒక్కలు కానీ పసుపు కొమ్ములు కానీ. సరే ఉంటా మరి, బాయ్. ఆ తల్లి దయ. జై బాలా త్రిపుర సుందరి మాతకి జై.